హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక చిన్న ట్రైబల్ విలేజ్ అనుకోవచ్చు. ఒక 3-4 ఇళ్ళు ఉన్నాయంట, ట్రైబల్ హౌసెస్. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇదనమాట దారి. చూడండి దారి ఎలా ఉందో. మొత్తం అన్నీ కొండలు అనమాట, దట్టమైన చుట్టూరు కొండలు, దట్టమైన అడవి. చూడచ్చు ఎలాగ ఉందో. చూడండి అక్కడ కనబడుతున్నాయి కదా ఇల్లు. చూడండి మొత్తం కొండలు అనమాట. లొకేషన్ అయితే సూపర్ అసలు. నాకు తెలిసి వర్షాకాలం ఈ గడ్డ విపరీతంగా వస్తుంది. ఇప్పుడైతే తక్కువ ఉంది, కానీ వర్షాకాలం అయితే ఇవ్వండి రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళే కనబడుతున్నాయి. ఇదంతా వాటర్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది కాబట్టి వర్షాకాలం అయితే వాటర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు క్రాస్ చేయడం అయితే చాలా కష్టం. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది కష్టం వీళ్ళకి, నాకు తెలిసి ఇటు రావడానికి. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనం ఇప్పుడు మధ్యలో ఉన్నామన్నమాట, రివర్ మధ్యలోనే. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నదో. సూపర్గా ఉంది వాటర్, చాలా ప్యూర్గా ఉందన్నమాట. చూడండి ఎంత ప్యూర్గా ఉంది వాటర్. చూడండి లొకేషన్ అయితే సూపర్ అసలు. ఇలాంటి లొకేషన్ వాళ్ళు ఉంటున్నారనమాట, ట్రైబల్ ఫ్యామిలీస్ ఈ రివర్ పక్కన. చాలా బాగుంది. చూడండి, ఈ వీడియోలో నేను మీకు వీళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్, ట్రైబల్ లైఫ్ స్టైల్ చూపించే ప్రయత్నం చేస్తాను. అన్నీ రేకులు ఇల్లు, పెంకుటిల్లు, డాబాయిలు కూడా ఉంది. ఇక్కడికి ఎలా మోసుకొచ్చారో ఏంటో. ఇదిగోండి, ఇది ఆనపకాయ ఎలా ఉంది. ఆనపకాయ విత్తనాల కోసం వదిలేసినట్టున్నారు. ఇవన్నీ చీపుర్లు. ఎవరు లేరు ఊర్లో. ఇదిగోండి, ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. అందరు ఇల్లు వదిలేసి అందరూ ఉన్నారు ఇక్కడ. అక్కడ ఉన్నారు చెంత చెట్టు కింద, వాళ్ళతో మాట్లాడదాం. చెట్టు కింద ఉన్నారు, 4 కుటుంబాల వాళ్ళు చెట్టు కింద ఉన్నారు అన్నమాట, రెస్ట్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను చూస్తే కొండలు అవి. చూడండి లొకేషన్ అంతా సూపర్గా ఉంది అసలు. దూరంగా కొండలు అవి. చూడండి మొత్తం అంతా చుట్టూరంతా కొండలు అనమాట. ఇక్కడ ఉంటున్నారు వీళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయమ్మా ఇక్కడ? ఇక్కడ 4 ఇళ్ళు ఉన్నాయా? అన్నదమ్ములు అందరూ. అమ్మ నాకు ఒకటి చెప్పండి. ఓకే అమ్మా. అమ్మా ఇటు చూడండి, నాకు చెప్పండి. ఇక్కడ మేము రావడానికే 3-4 గంటలు పట్టింది. ఇక్కడ మీరు ఇంత దూరం వచ్చడానికి ఏంటి కారణం? ఏంటమ్మా అలాగే? అంటే ఇక్కడ పొలాలు ఏమైనా ఉన్నాయా? పొలాలు ఉన్నాయా? ఇటు ఉన్నాయా? ఏం పండిస్తున్నారమ్మా ఇక్కడ? ధాన్యమా? ఒక్కడ ధాన్యం అని ఇంకేం పండిస్తున్నారా? చోళ్ళ అయితే అవి మీకే సరిపోతాయా లేదంటే? మీకు చాలదా? మీ మట్టుకే సరిపోద్ది అలాగా? ఓకే. అయితే భయ్యా, ఇప్పుడు మాకు రావడానికి ఎంత టైం పట్టింది? 3 గంటలు నడుచుకుని వచ్చాం. మీరు ఇక్కడ ఈ పెంకులు ఇవన్నీ ఎలా మోసుకొచ్చారు ఏంటి? చాలా కష్టం కదా ఇక్కడ.
మరి బండి లేదు కదా. బండి లేదు, అలా మోసుకుని వచ్చారు. అమ్మ మీకేంటి ఇలాగ వెండి కడియాలు ఏంటివి? వెండివి ఏంటమ్మా ఈ కడియాలు ఏంటివి? వెండి వెండి. ఎందుకు అలాగ వేసుకున్నారు మీరు? ఎందుకు అలాగ వేసుకున్నారు? అది ఇప్పుడు కాదు, అప్పుడు. ఇప్పుడు లేదా ఆచారం? ఇప్పుడు లేదా? అప్పుడుది. అమ్మ మీరు ఏంటి కొండదొరలా ఏం వస్తారు మీరు? కొండదొరలేనా? ఓకే, కానీ మొత్తం చుట్టూరు కొండలు. బాగుందండి అసలు, మామూలు లొకేషన్ అయితే చాలా బాగుంది. అయితే కరెంట్ ఉంది, మంచినీళ్ళు మంచినీళ్ళు లేవా? ఈ గడ్డ నీళ్ళేనా? బాగానే ఉంటాయా? ఏం బాగుండవు. ఇప్పుడు ఎండాకాలం అంతా టేస్ట్, వర్షాకాలం అంటే వర్షాకాలం మురికి అయిపోతాయి నీళ్ళు. మురికి ఒక వర్షం పడితే ఒక నెల రోజులు, ఒక వారం రోజులు ఇలాగ మట్టి నీళ్ళు వస్తాయి. మట్టి నీళ్ళు అది మరి మీరు ఎలా చేస్తారు, ఎలా తాగుతారు వాటిని? మరి అలాగే మరి అలా తాగుతాం. అంటే వేడి చేసుకుని తాగుతారా? ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం అనుకోండి గడ్డ ఎక్కువ వస్తుంది కదా, అలాగే మరి ఏదైనా మీరు దాటడం అది ఎలా దాటుతారు? అలాగే వర్షం గడ్డ తగ్గినప్పుడు దాటుతారు, అలా ఉండిపోవడం, ఏది లేకపోయినా అలా ఉండిపోవడమే. అలా బాబా కష్టమే. వర్షాకాలం 3 నెలలు అంతే ఫుల్ వస్తుంది, ఇంకా ఒక రోజు వస్తుంది అంతే, ఒక వారం రోజు దాటలేదు. అలాగే ఉండిపోవడం, అలా ఉండిపోవాలి. ఇంకా ఏ కూరగాయలు ఉంటే అది తినడం అంతే. బాగా కష్టమే కదా. అయితే ఇప్పుడు మధ్యాహ్నం పూట ఇక్కడికి వస్తారు. వ్యూ పాయింట్ మాకు చాలా బాగుంది అసలు, సూపర్ ఉంది అసలు. కొండలు ఇవంతానా మధ్యాహ్నం పూట ఇక్కడ రెస్ట్ చేసి సాయంత్రం వెళ్ళిపోతారు. ఇవేంటివి ఇక్కడ ఇది పెట్టారు, ఇవి ఆరు పెట్టారు? చోళ్ళా? రాగులు. ఓకే ఓకే ఓకే. సో దీనికి ఏమైనా పిండి ఏమైనా వేస్తారా? పిండి ఏమైనా లేదు, ప్యూర్ ఆర్గానిక్ అనమాట. సో ఏం పాప ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంటికి వెళ్ళిపోతుందా? భోజనాలు అయిపోయాయమ్మా మీవి? అయిపోయిందా భోజనాలు అందరూ? ఏం చేశారమ్మా కూరలో? ఏంటమ్మా ఏం కూర చేశారు? ఏమ్మా మీరేం చేశారు కూర? వంకాయ కూర చేశారా? ఇప్పుడు మీకు వంకాయలు పండుతాయి ఇక్కడ? కొద్ది పండుతాయి వంకాయలు, మిరపకాయలు. అమ్ముకోవడం కావదు, అది మీ మట్టుకు పండించుకుంటారు. అదే ఇదేంటి దంచుకోవడానికా? ఇక్కడే పెట్టేశారు సెటప్. చింత చెట్టు. అవును, ఇప్పుడు ఈ సీజన్లో ఏంటి ఎక్కువ మీకు పండేది? ఇప్పుడు చింత చెట్లను జీడి పిక్కలు కదా. చింత చెట్లు మీకు అంటే చింతపండు దొరుకుతుంది ఇక్కడ బాగానే? అంటే చెట్లు బాగానే ఉన్నాయా? చెట్లు బాగున్నాయి కానీ ఏం కారణం ఏంటి? కాపు లేదా? కారణం ఏంటండి? అప్పుడు కాసినప్పుడు కొద్దిగా ఎండ చేస్తుంది, దాంట్లో పురుగు పట్టేస్తుంది. ఓకే ఓకే. అప్పుడు అది పూసినప్పుడు, పుల్లు పూసినప్పుడు కొద్ది వర్షం ఉంటే కాస్తుంది. ఆ టైంకి కొద్దిగా ఎండ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు జీడి పరిస్థితి ఏంటి? జీడి పిక్కలు అవి మీ జీడి చెట్లు పెంచుతున్నారా? అది ఎప్పుడు వస్తుంది కాపు? 5 నెలలకు వస్తుంది. 5 నెలలకు వస్తుంది. దానికి కూడా చిన్న మబ్బు వచ్చిందా పనికిరాదా? దానికి ఎలా ఉండాలి వాతావరణం? క్లియర్ గా ఉండాలి. మబ్బు వచ్చినా వర్షం వచ్చినా పనికిరాదు. బా వర్షం వచ్చినా పనికి వస్తుంది కానీ మబ్బు వస్తే పనికిరాదు. మబ్బు రాకూడదు. ఓహో ఓకే ఓకే. ఇప్పుడేంటి మరి ఈ జీలుకల పరిస్థితి ఏంటి? ఎప్పుడు వస్తుంది కళ్ళు? ఇది ఇంకెన్నాళ్ళు పడుతుంది? అబ్బాయి ఇంక 3-4 సంవత్సరాలా? మరి అంతవరకు మీ పరిస్థితి ఏంటి? బయట తెచ్చుకొని తాగడమేనా, లేదా అది ఎప్పుడు కాస్తుందా అని చెప్పి వెయిట్ చేయడమా? వెయిట్ చేసే సమస్య లేదు, బయట నుంచి తెచ్చుకొని వేసేయడం అంతేనా భయ్యా? ఏమెవరు ఎవరు? వదినా? ఆవిడ ఎక్కడి నుంచి వస్తున్నారు? కొండపోడు నుంచా? ఎప్పుడు వెళ్ళారమ్మా మీరు కొండపోడికి? ఏమ్మా ఎప్పుడు వెళ్ళారు? ఉదయం ఎన్ని గంటలకి? 7 గంటలకు వెళ్ళిపోయారు. 7 వెళ్ళి ఇప్పుడు 10:30 ఇప్పుడు వచ్చారా? మరి భోజనాలు పరిస్థితి ఏంటి? నీళ్ళకి వచ్చారా? మళ్ళీ వెళ్తారా? భోజనం అయిపోయిందా? ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తారు?
4 గంటలకు వస్తాం. 4 గంటలకు వస్తారు. కొండపోటీ అంటే ఏం చేస్తారమ్మా అక్కడికి వెళ్ళి మీరు? ఏది ధాన్యము సోళ్ళు సామలు ఆ, చేస్తాం. ఆ, అక్కడ జీడి మొక్కలు వేస్తామని కొడుతున్నాం. ఆహాహా, అక్కడ తుప్పలో కొడుతున్నారు. సో ఇప్పుడు అటువైపు కొండల మీద ఉన్నాయి పొలాలు మీవి. పొలాలు లేవండి. పొలం ఇటు ఇక్కడ ఉన్నాయా? అటు జీడి తోట అటు ఉంది. ఊహుహు. అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తారు. రోజు ఇదేనమ్మా డ్యూటీ. భోజనం అయితే చేస్తారు. నీళ్ళ కోసం వచ్చారు, మంచినీళ్ళ కోసం. నీళ్ళ కోసం మరి అక్కడ దొరకవా మంచినీళ్ళు? దొరక ఎక్కడంటే ఈ వాటరే, గడ్డ నీళ్ళే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైబల్ విలేజ్లో వీళ్ళు ఉంటున్నారు కదా, ఒకసారి చూద్దాం. వీళ్ళు ఒక ఇల్లు చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. ఇవ్వండి. ఇంటి ఇక్కడ వంట చేస్తారా? ఓకే, ఇవ్వండి 2 పొయ్యిలు ఉన్నాయి ఇక్కడ, వంట చేసుకుంటారు వీళ్ళు. ఇవి దేనికి? మన ఏవి జొన్న పోతు కంకెలు ఉన్నాయి, దేనికి అవి? విత్తనాలకా? మొక్కజొన్న ఏంటి విత్తనాలా? ఓహో, ఇవి మంచినీళ్ళు ఇవి. ఇల్లు మీద. ఓకే, వీటి చింతపండు. ఓకే, దొరుకుతుందండి చింతపండు ఇప్పుడు? ఇదేంటి చేపలు పడ్డానికా? ఓహో, చాలా చిన్న బుట్ట. ఎక్కడ కొన్నారు ఇది? మీరే చేశారా? బా చాలా బాగా చేశారే. మీరు చేశారా? చాలా బాగా చేశారు. అది చేపలు దొరుకుతాయండి ఇప్పుడు మామూలుగా? లేవమ్మా. ఎప్పుడు ఏ సీజన్ దొరుకుతాయి చేపలు? ఈ టైం దొరుకుతాయి మరి లేవు మరి చేపలు. లేవా? అంటే మీరేం వల వేస్తారా ఏంటి పరిస్థితి? వలేనా? ఓకే, ఇవేం దుంపలు ఇవి? ఉడిసిన దుంపలు అంటే భూమిలో దొరికినవా? అబ్బా, చాలా ఎక్కువ ఉన్నాయి కదా. విత్తనాలు చేసి ఉడుస్తారా? ఓకే, ఏ దుంపలు అంటారు వీటిని? ఏమమ్మా? ఉనుపు దుంపలు. అంటే ఇవి వంట చేసుకోవచ్చా? ఉడకబెట్టుకొని తినొచ్చు. టేస్ట్ ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా? తీయగా ఉంటుందా? ఓకే. ఏంటి దోమలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ? దోమ దగ్గర ఉంది ఇది? ఉంటాయి ఎక్కువ. ఇప్పుడు లేవమ్మా? ఓకే. ఇదేంటి ఈ రూమ్ దేనికి వాడుతున్నారు ఇది? ఈ రూమ్ పడుకోవడానికా? అంటే డోర్ నెట్లాగా చేశారని? అదే అదే అదే. ఇదేంటి వల ఇది? పసుపు చూపించండి. పసుపు కూడా పండిస్తున్నారా? ఓహో, అదే మీకే, మీ మట్టుకే. ఓకే ఓకే. సో ఇంకా మీరు ఏది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో మీ మట్టుకు పండించుకుంటారు. అదే అదే. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా చూపించారు ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. మీకు కూడా థ్యాంక్స్ అండి. మీ అందరికీ చాలా బాగా మీ విలేజ్ చూపించారు. థ్యాంక్స్ అమ్మ, మీకు కూడా థ్యాంక్ యూ.